పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడైతే అంటే జూన్ 12వ తారీఖున రిలీజ్ అయ్యిందని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఆ డేట్ని ఫిక్స్ చేశారో అభిమానులకి చాలా ఉత్సాహం వచ్చిందండి. ఎందుకంటే దగ్గర ఒక 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఫ్యాన్స్కి చాలా ఆనందంగా ఉంది. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రమే ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు కల్పిస్తుందో ఏమో చాలామందికి అర్థం కావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాలోనూ ప్రజాదరణ పొందకూడదు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సినిమాలు మొత్తం కూడా బంద్ చేస్తాము అని ఈ సంగతి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందో ఆయనకి కింద నుంచి పైదాకా మండిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన సినిమా హీరోనే. అయితే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? సినిమా నిర్మాతలు, సినిమా హీరోలు, సినిమా యాక్టర్స్, సినిమాలో ఎంతమంది అయితే పనిచేస్తూ ఉంటారో అంతమంది కూడా వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తి. ఎందుకంటే సినిమా ఒక స్టార్ కాబట్టి. సరే, వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో అన్ని ఇబ్బందులు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒకసారి కలవండి అని అతను చాలా మర్యాదపూర్వకంగా చెప్పినాడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ప్రభుత్వంతో చాలా పనులు ఉంటాయి. షూటింగ్లు చేసుకోవటానికి కావచ్చు, లేకపోతే సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు రేట్లు పెంచుకోవటానికి కావచ్చు, ఇలాగ చాలా అవసరాలు ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మర్యాదపూర్వకంగా కలిసి వస్తే బాగుంటుంది కదని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వీళ్ళకి ఏం తప్పు దొరికిందో నాకైతే అలా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు మర్యాదపూర్వకంగా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు ఒకసారి వెళ్ళి రావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ పోలేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడి వస్తే సరిపోయేదానికి పవన్ కళ్యాణ్ గారి మాటను కూడా పక్కన పెట్టి వీళ్ళెవ్వరు కూడా వెళ్ళకుండా మానేశారు. అదైపోయింది అనుకునేలాంటికి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున వాళ్ళు ఏదో డేట్ పెట్టుకున్నారు. థియేటర్లు మొత్తం కూడా మేము బంద్ చేస్తాం అంటే వీళ్ళ థియేటర్లు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఉన్నాయి. మీరు మధ్యలో బాగినారు ఆ నలుగురు అని. ఏకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందే వీళ్ళు సినిమా థియేటర్లు మొత్తం కూడా బంద్ చేస్తామంటే అసలు చిన్న చితక హీరోలైనా, చిన్న చితక నిర్మాతలైనా వాళ్ళ సినిమాలు ఏమి ఉండదు. ఇక వాళ్ళు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొంతమంది చిన్న నిర్మాతలు చిన్న హీరోలు పెట్టుకుని సినిమా ఒకళ్ళు తీస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఇబ్బందులు సృష్టించినప్పుడు వీళ్ళ సినిమాలకి అసలు ఇబ్బందులు సృష్టించడానికి గ్యారంటీ ఏంటి? అసలు వీళ్ళకి థియేటర్లు కూడా దొరకనియరు. ఆ బాధ గుర్తు చెప్పుకుంటారు. అలా ఎన్నో జరుగుంటాయి. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, మంచి ఇమేజ్ ఉన్న హీరో. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం. ఏదో 30 లేకపోతే 1వ తారీఖు నుంచేనేమో ఈ సినిమాలు మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ మధ్యలో వార్తలు వచ్చినాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు అతను తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏంటంటే మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి దక్కదు. సినిమా ఇండస్ట్రీకి నేనేదో మేలు చేద్దాం అనుకున్నా, కానీ చివరకు ఏమైంది? వీళ్ళు నాకే కీడు చేద్దాం అన్నట్టుగా వీళ్ళు భావించుకున్నప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ రిపోర్టు రిలీజ్ చేసిందండి. చివరకు నా సినిమా రిలీజ్ అయ్యే ముందే థియేటర్లు మొత్తం కూడా బంద్ చేద్దామని చెప్పి మీరు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటే వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ ఇక నుంచి ఎవరి సినిమాలైనా రిలీజ్ అయితే వాళ్ళతోని ఇక చర్చలు ఉండవు. అంటే మేము 100 కోట్ల రూపాయలు పెట్టేసి మేము సినిమా రిలీజ్ చేస్తున్నామండి, మీరు టికెట్ రేట్లు పెంచండి, ఒక్కో టికెట్ 200, 300, 500 రూపాయలు ఇలా పెంచండి సార్ అని చెప్పి మీరు మమ్మల్ని అడగొద్దు. మా నుంచి మీకు ఎటువంటి సహకారం అనేది ఉండదు, మా చర్చలు అనేది మీతో ఉండవు. మా చర్చలు ఎవరితోనూ ఉంటాయంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంఘాలతోని మాత్రమే ఉంటాయి. నిర్మాతలతో ఉండవు, సినిమా పెద్దలతో ఉండవు. సినిమా రేట్ల గురించి మమ్మల్ని అడగొద్దు, మీతో మాకు చర్చలు లేవు అని ఖరాఖటిగా చెప్పేసిందండి. వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో చాలా వరకు నిజమైంది. ఎందుకంటే మనం చాలాసార్లు సినిమాకి వెళ్ళాం. ఒక పెద్ద హీరో నుంచి చిన్న హీరో సినిమా వరకు కూడా మనం సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సినిమా అవుట్బెల్కి మనం బయటకు వచ్చి ఒక టీ తాగుదామో, లేకపోతే ఒక పాప్కార్న్ తిందామో, ఒక సమోసో ఏదో తిందామని చెప్పేసి మనం వెళ్తే ఏం రేట్లు అండి బాబాయ్? బయట చూస్తేనో 10 రూపాయలకి 15 రూపాయలకి ఇచ్చే పాప్కార్న్ కూడా 200, 300, కొద్దిగా చిన్న చితక థియేటర్లు అయితే 50-60 రూపాయలు ఉంటుంది. ఇంత దారుణం. కూల్ డ్రింక్స్ ఎంత 20 రూపాయలు. మరి థియేటర్లో వాళ్ళకి ఇష్టమైన రేటే తీసుకోవడం. అసలు సైకిళ్లకు టిక్కెట్లు తీసుకోవద్దు అని ఇంతకుముందు ఒక ప్రతిపాదన అనేది చేశారు. అసలు ఏ థియేటర్లో అయినా కానీ దాన్ని అమలుపరుస్తున్నారా? ఏ థియేటర్లో కూడా లేదు.
విపరీతమైన ఛార్జీలు వేసి ఇష్టారాజ్యంగా ఎవరి ఇష్టం వాడిదే జనాలు వస్తున్నారు, మేము అమ్ముతున్నాం. మరి ఇక్కడ ప్రేక్షకుడు ఎంత ఇబ్బంది పడుతుండు నాకు తెలియదా? వాళ్ళు బయట కొనుక్కొని తింటలేదా? బయట కొనుక్కొని ఆ టీలని ఆ కూల్ డ్రింక్స్లని తాగట్లేదా? మరి ఇక్కడ చూస్తేనో ఇంత రేట్లు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ప్రేక్షకుడు సినిమా చూసి ఆనందపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్న సినిమా చూసి బయటికి ఫ్యామిలీతో రావాలంటే ఆ ప్రేక్షకుడికి అనుకూలంగా థియేటర్లలో ఒక సౌకర్యాలు ఉన్నాయా లేవా అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఇందాక నేను చెప్పే పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్స్ కానీ సమోసాలు కానీ ఈ ఎంత అధికమైన రేట్లు వేస్తున్నారు. అట్లాగే ఈ ప్రేక్షకులు అక్కడ టాయిలెట్లు ఉంటాయి, కొన్ని థియేటర్లు చూస్తూ ఉంటే దరిద్రంగా ఉంటాయి అన్నమాట. మనం అక్కడికి వెళ్ళి అసలు యూజ్ చేసుకోలేనంత దరిద్రంగా అయితే ఉంటాయి. ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉంటే తక్షణమే చర్య తీసుకోవాలి. ఇప్పుడు సరిపోలే, అందుకే అంటారు అనుకుంటా చెరపకుర చెడెదువు అని. చివరకు వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వీళ్ళ ఇబ్బందులు తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి. అందులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పుకుంటే వాళ్ళకి న్యాయం కల్పిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి అతను ఏదైనా సాయం చేద్దామని చెప్పి ఆయన చూస్తే అతనికే రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి చూశారనమాట. అతనికి కారణం ఎవరు? ఆ నలుగురు అని చెప్పి ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ మాట అనేది బాగా వైరల్ అవుతుంది. సరే, అల్లు అరవింద్ గారు ఈ మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురులో నా పేరు అనేది మీరు తీసేయండి, నన్ను ఆ నలుగురిలో కలపొద్దు, ఆ నలుగురికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నాకేమన్నా 100 థియేటర్లు లేవు, నాకున్నయే ఒక 15 థియేటర్లు అయ్యైనా ఈ మధ్యలో ఆ బిజినెస్ నుంచి నేను తప్పుకుందాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో చాలా నిజం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మర్యాదపూర్వకంగా కలవమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఎవరు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో నిజం ఉంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ముందు వీళ్ళు సినిమా థియేటర్ని బంద్ చేస్తామని చెప్పడం చాలా తప్పు. అంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా సానుకూలంగా మాట్లాడిండు. కానీ అల్లు అరవింద్ గారు ఇదేదో ఇంత ఇష్యూ అయ్యేదాకా చూడకుండా కొద్దిగా ముందాల మాట్లాడినట్లయితే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోక ముందు కొద్దిగా ముందాల మాట్లాడినట్లయితే మీ మీదకు రాకుండా ఈ విషయం అనేది కొద్దిగా డైవర్ట్ అయ్యేది. సరే, ఏదైనా ఇటు పవన్ కళ్యాణ్ గారి సినిమాయే కావచ్చు, మరి ఏ పెద్ద హీరో సినిమా అయినా కావచ్చు, లేకుంటే చిన్న చితక నిర్మాతలైనా చిన్న చితక హీరోలైనా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడే 10 కాలాల పాటు సినిమా ఇండస్ట్రీ అనేది చల్లగా ఉంటుంది. కానీ ఎవరో కొంతమంది ఆ నలుగురు ఆ ముగ్గురు వాళ్ళ చేతులకి వెళ్ళి గుత్తాధిపత్యంలాగా సినిమా ఇండస్ట్రీ అనేది మారకూడదు. సరే, ఈ విషయం అనేది ఎక్కడ దారితీస్తూ తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏమైనా చర్చలకు ఏమైనా ఒప్పుకుంటారా, లేకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారా? ఏది ఏమైనా నేనైతే ఒకటైతే చెప్తానండి, ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని లక్షల మంది కార్మికులు దీనిలో పనిచేస్తున్నారు. వాళ్ళను నమ్ముకున్న కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అనేది చాలామందికి కడుపు నిండా అన్నం పెట్టి తల్లి లాంటిది. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.